కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది. సీఎం రేవంత్ అనుభవరాహిత్యం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి డేంజర్ జోన్లో పడింది. సామాన్యుల నుంచి వ్యాపారుల దాకా ప్రతి ఒక్కరికి కాసుల కటకట నెలకొంది. సెప్టెంబర్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి డిఫ్లేషన్ దశలోకి పడిపోయినట్టు కేంద్ర మంత్రిత్వ శాఖ తాజా నివేదికలో వెల్లడించింది. ప్రతి ద్రవ్యోల్బణం చాలా ప్రమాదకరమని ఆర్థిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ ఆర్థిక పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. సెప్టెంబర్లో రాష్ట్ర ఆర్థికం మరోమారు ప్రతి ద్రవ్యోల్బణ దశలోకి పడిపోయింది. 4 నెలల వ్యవధిలో మూడోసారి డిఫ్లేషన్ నమోదవడం ఆర్థిక నిపుణులను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం తెలంగాణలో సెప్టెంబర్లో డిఫ్లేషన్ -0.15గా నమోదైంది. ఇందులో గ్రామీణ ప్రతి ద్రవ్యోల్బణం -0.29% ఉండగా పట్టణ ప్రాంతాల్లో -0.5% నమోదైంది. ఇదే సమయంలో జాతీయ సగటు ద్రవ్యోల్బణం 1.54%గా ఉంది. తెలంగాణ ఏర్పడిన 11 ఏళ్ల తర్వాత గత జూన్లో తొలిసారిగా డిఫ్లేషన్ -0.93% నమోదైంది. ఆ మరుసటి నెల జూలైలోనూ డిఫ్లేషన్ -0.44% రికార్డైంది. ఇప్పుడు సెప్టెంబర్లో మళ్లీ -0.15% నమోదైంది. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో సాగుతున్నట్లు సూచించే ప్రమాదకర సంకేతమని, కోవిడ్-19 మహమ్మారి కాలం నాటి దారుణ ఆర్థిక పరిస్థితులను ప్రతిబింబిస్తోందని ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర ఆదాయంపై డిఫ్లేషన్ తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. వ్యాపార పెట్టుబడులు పూర్తిగా నిలిచిపోతాయి. ఉపాధి అవకాశాలకు గండిపడినట్లే. కొత్త పెట్టుబడులు వచ్చే పరిస్థితి ఉండదు. ఫలితంగా జీఎస్టీ వంటి పన్నుల వసూళ్లు గణనీయంగా తగ్గుతాయి. ఇది ప్రభుత్వ ఆదాయంపై ఒత్తిడిని పెంచుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో క్షీణత వల్ల స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు వంటి ఆదాయ వనరులు కూడా దెబ్బతిన్నట్లే. ఉపాధి అవకాశాలు లేక యువత నిరాశకు లోనవుతోంది. వ్యవసాయ ఉత్పత్తులకు సరైన ధర లేకపోవడంతో అన్నదాతలు ఆర్థికంగా చితికిపోతారు. ద్రవ్య చలామణి లేకపోవడంతో మార్కెట్లో అమ్మకాలు తగ్గుతాయి. దీంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలహీనపడొచ్చు. చిన్న మధ్యతరగతి వ్యాపారాలు మూతపడే ప్రమాదం ఉంటుంది. సేవా రంగం మరింత గడ్డు పరిస్థితులను ఎదుర్కోవచ్చు. వెరసి ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ అనేదే ఉండదు. వస్తు సేవల కొనుగోళ్లు తగ్గిపోతాయి. తద్వారా ఉత్పత్తి క్షీణించి పెట్టుబడులు నిలిచిపోతాయి. చేతిలో డబ్బులు లేక సామాన్యులు అప్పుల ఊబిలో కూరుకుపోతారు. ఆత్మహత్యలు పెరుగుతాయి. అయితే పండుగల సందర్భంగా ప్రజల కొనుగోలు శక్తి పెరిగి ప్రతి ద్రవ్యోల్బణం కట్టడవుతోందని అందరూ భావించారు. కానీ సెప్టెంబర్లో డిఫ్లేషన్ -0.15% చేరుకోవడం పట్ల ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న ఆర్థిక విధానాలే డిఫ్లేషన్ కు కారణమని నిపుణులు చెబుతున్నారు. సంక్షేమ రంగాన్ని గాలికొదిలేయడం ప్రధాన కారణంగా అభిప్రాయపడుతున్నారు. ప్రజల్లో ఆర్థిక భరోసా కల్పించే పథకాలకు సీఎం రేవంత్ చెల్లుచీటీ ఇవ్వడంతోనే ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిందని వివరిస్తున్నారు. ఆసరా పెన్షన్, మహాలక్ష్మి, రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు ఆర్థిక సాయం, విద్యా భరోసా, దళిత బంధు వంటి కాంగ్రెస్ హామీలను విస్మరించడంతోనే ఈ దుస్థితి దాపురించిందని వివరిస్తున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతోనే ఈ దుస్థితి నెలకొందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పాలిత తెలంగాణలోనే కాదు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ప్రజల కొనుగోలు శక్తి అమాంతం పడిపోయింది. ఆయా రాష్ట్రాల్లో సెప్టెంబర్లో ప్రతి ద్రవ్యోల్బణం నమోదవడమే ఇందుకు రుజువు. డబుల్ ఇంజన్ సర్కారుతో ఆర్థిక ప్రగతి ఉరకలెత్తుతుందని ప్రధాని మోదీ సహా బీజేపీ సీనియర్లు వల్లవేసే ప్రచారమంతా బోటకమని రుజువైంది. మరోవైపు కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణలో ద్రవ్యోల్బణం దాదాపు ఆర్బీఐ లక్షిత బ్రాకెట్లోనే ఉండడం గమనార్హం. అందుకే బీఆర్ఎస్ హయాంలో తలసరి ఆదాయం, కొనుగోలు శక్తి, జీఎస్డీపీ వృద్ధి రేటులో దేశంలోనే రాష్ట్రం నెంబర్ 1గా నిలిచిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
కేసీఆర్ పాలనలో అభివృద్ధిలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని మాజీ మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి దుర్మార్గపు పాలన, ఆర్థిక అరాచకత్వం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని మండిపడ్డారు. 3 నెలలు ప్రతిద్రవ్యోల్బణం ఏర్పడడం రేవంత్ పాలన వైఫల్యానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వ అనాలోచిత విధానాలు, ఆర్థిక నిర్వహణలో ఘోర వైఫల్యం వల్ల ఈ దుస్థితి వచ్చిందని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బుల్డోజర్ విధానాలు, ప్రతీకార రాజకీయాలు మానుకొని రాష్ట్ర ఆర్థిక వృద్ధి మీద దృష్టి సారించాలని హరీష్ రావు సూచించారు.